కల్కి ట్రైలర్ చూసారా? చూశాను. ఎలా అనిపించింది మీకు? అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒక ఆక్వామ్యాన్ మూవీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఫీలు థీము చూస్తుంటే అసలు ఇండియన్ మూవీస్ నెక్స్ట్ రేంజ్కి వెళ్ళేటట్లు అనిపిస్తుంది. ప్రభాస్ గారు లుక్స్ ఎలా అనిపించినాయి మీకు ఇందులో? ప్రభాస్ లుక్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే పాత మూవీస్లో చూసుకుంటే లుక్స్ డల్ అనిపించినాయి అన్నారు, ఈ మూవీలో ఎట్లా అనిపించింది? ఈ మూవీలోనైతే బాహుబలితో కంపేర్ చేయలేము, బట్ కంప్లీట్ లుక్స్ అన్నది నెక్స్ట్ లెవెల్లోనే ఉంది చెప్పుకోవాలి అంటే. సాహోతో కంపేర్ చేసుకుంటే దీన్ని చూస్తుంటే అసలు మెస్మరైజింగ్గా ఉన్నది ప్రతి మూమెంట్ను మూవీలో, అదే ట్రైలర్లో. అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టరైజేషన్, దీపికా పదుకొనే గారిది ఎలా అనిపించింది? అమితాబ్ బచ్చన్ గారిది ఇంకా ఫుల్ లెంత్గా ఇంకేం తెలీదు, జస్ట్ మామూలు హై లెవెల్లో మామూలుగా చూపించారు. బట్ యా, దీపికా పడుకునేది అయితే మళ్ళీ షార్ట్ టైమే ఉంటుంది అని ఎట్లా అనిపిస్తుంది మూవీలోని. బట్ చూడాలి, మూవీ చూస్తే కానీ ఏం డిసైడ్ చేయలేము. బుజ్జి గారు ఎలా అనిపించింది? అరే అది ఎక్స్ట్రాడినరీ, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇండియన్ మూవీస్లోని బుజ్జి క్యారెక్టర్ గురించి చెప్పాలి అని అంటే మేబీ వాయిస్ కీర్తి సురేష్ మాట్లాడిన వాయిస్, బుజ్జి యొక్క బ్రెయిన్ ఉన్నది నెక్స్ట్ లెవెల్లోనే ఉంది. అసలు దాని గురించి చెప్పడానికి కూడా వర్డ్స్ లేవు. చాలా మంది ట్రైలర్ ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదు, వ్యూస్ తక్కువ వచ్చినాయి, ప్రభాస్ గారు డైలాగ్స్ కూడా తక్కువ ఉన్నాయి ట్రైలర్లో అని చెప్పి చాలామంది అంటున్నారు. ఈ ట్రైలర్లోని ఎక్స్పెక్టేషన్ అంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక థీమ్లో ఉండాలి, ఒక మూమెంట్ ఎలాగ ఉండాలి అని అంటే ఊపొచ్చేయాలి అని లాగుంది. బట్ ఇది ఫ్యూచర్ జనరేషన్ మూవీ ఇది. సో ఫ్యూచర్ జనరేషన్ మూవీ ఎలాగుండాలి అన్నది ఆ ట్రైలర్లో నాగార్జున గారు క్లియర్గా చూపించారు. అది కంటెంట్ వైజ్గా సెగ్మెంట్ 2, సెగ్మెంట్ 3 వాళ్ళకి రీచ్ అవ్వకపోవచ్చు, బట్ ఈ క్లాస్ 1 ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి మాత్రం తప్పకుండా రీచ్ అవుతారు. అసలు ఓవరాల్గా కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? బాహుబలి క్రాస్ అవుతుందా? నేనైతే ఫస్ట్ డే మేబీ 1000 crores బడ్జెట్ క్రాస్ అయ్యే అవకాశం ఉంది, పాన్ వరల్డ్ కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఓవరాల్గా మూవీ అయితే అనుకోవాలి అనుకుంటే ఉన్న ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నవన్నిటినీ క్రాస్ చేసి ఫస్ట్కి వెళ్ళాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాను. 5000 అన్నది ఇప్పుడు మన ఇండియన్ మార్కెట్ ప్రకారంగా చూస్తే అంత ఉండకపోవచ్చు, బట్ అక్రాస్ ది గ్లోబ్ చూసుకుంటే తప్పకుండా రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.